రైతు రుణమాఫీ ప్రకటనలో జిల్లాల్లో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలి విడతలో 1,00,000 రుణాలు ఇవాళ సాయంత్రం వరకు మాఫీ కానున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబితాలో 82,999 మంది రైతులు ఉన్నారు. జిల్లాలో 5.60 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, గుడ్ మార్నింగ్ యశోద. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులంతా కూడా రుణమాఫీ మీద హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లోనూ అదేవిధంగా రైతు వేదికలతో పాటు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. సాయంకాలం 4 గంటలకెల్లా ప్రతి రైతుకు కూడా 1,00,000 రుణమాఫీ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడంతో రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటారు. ప్రస్తుతం మనం నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున రైతులంతా కూడా వస్తున్నారు. సాయంకాలంకెల్లా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీతో పాటు ఎక్కడైతే లోకల్లోనే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున సభ కూడా ఉన్నది. ఆ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లో ఉన్నారు. చూద్దాం, ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రుణమాఫీకి సంబంధించి 1,00,000 రుణమాఫీకి సంబంధించి ప్రకటన చేసింది కదా, ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రుణమాఫీ కాకుండా విడతల వారి కాకుండా ఏకకాలం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత చేస్తున్నాం. గతంలో వాళ్ళ వడ్డీకి సరిపోయేది రుణమాఫీ చేస్తే, 4 విడతలు చేసేది. కొంతమందికి రాలేదు ఇప్పటి వరకు. వాళ్ళకు కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును మనం వాళ్ళకు వదిలిపెట్టకుండా, అప్పుడు రైతులు కూడా నష్టపోయారు కాబట్టి గతంలో కొంతమంది పెండింగ్ ఉన్నది, వారికి ఇవ్వాలని కోరుకుంటూ, మనందరూ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు కొంతమంది అంటుంటారు 10 సంవత్సరాలు చేయలేనిది ఒక 6 నెలలు చేసేది కాదు ఇది డెవలప్మెంట్ అనేది కానీ రైతు రుణమాఫీ కానీ. ప్రతి ఒక్కరు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతారు. ఆయన విడతలో ఎన్నోసార్లు అసెంబ్లీలో చెప్పిండు, రేపు అని అంటే విడతల వారిగా 3 నెలలకోసారి ఎప్పుడు రుణమాఫీ చేస్తున్నాం. కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఎప్పుడు చెప్పేది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు బరాబర్ చేస్తా అని చెప్పిండు. ఆ మాట కట్టుబడి ఉండి ఆగస్టు 15 రాకముందుకే 1,00,000 రూపాయలు ఈరోజు మాఫీ 4 గంటల వరకే అందరి ఖాతాల్లో జమ చేసే విధంగా ఏర్పాటు చేశారు. వారికి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో 82,999 మంది రైతులకు ఈరోజు లబ్ధి చేకూరుతుందంటే ఇలాంటి ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ చేసింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే చేస్తుండగా గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ కూడా హర్షంగా భావిస్తారు. అందరూ కృతజ్ఞత చేస్తారు. మరి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా దీనిలో చొరవ తీసుకొని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అందరు రైతులకు చేసే విధంగా వాళ్ళు కూడా చొరవ తీసుకుని వారికి కూడా కృతజ్ఞత చేస్తారు. ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజు? మొత్తం కూడా రైతు వేదికలు కావచ్చు, మొత్తం అడావిడి కనిపిస్తుంది కదా? అడావిడి ఏం లేదు, అందరికీ సంతోషంగా రైతులందరూ ఇప్పుడున్న పరిస్థితుల సంతోషాన్ని వ్యక్తపరిచేదే, మన సంతోషాన్ని ఎత్తపరిచే విధంగా మేము సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే స్పీచ్ కూడా అందరు తిలకించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది. అలాగే కలెక్టర్ గారు, జేడీఏ గారు అందరూ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మేమందరం రైతులందరూ స్వచ్ఛందంగా ఈరోజు క్లాక్టోర్ నుంచి మన ఎంఎన్ఆర్ ఫంక్షన్ వరకు ర్యాలీగా ట్రాక్టర్ల రూపంగా రైతులందరూ స్వచ్ఛందంగా ట్రాక్టర్ తరలివచ్చి దాన్ని విజయవంతం చేస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీది రుణమాఫీ అయిందండి? అయింది. ఒక రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 7 లక్షలు తీసుకున్నా, 14 అదే 30,000 తీసుకున్నా. 30,000 తీసుకుని ఇంతవరకు కట్టుకుంటూ కట్టలే. ఇక ఆయన అంతలా చచ్చిపోయాడుగా నేను పోలే బ్యాంకు. నిన్న పోయినా 5,500 కట్టమంటుంది, మళ్ళీ తీసుకో అంటాడు 30,000. అయితే ఇక నేను కట్టలేనమ్మా, ఈ మాపిపోతుంది పెద్ద మనిషి రాగానని ఆగితే ఈ రేపని ఎల్లుండని పోయి తెలుసుకుంటాం. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా అదే గత ప్రభుత్వం కూడా చెప్పింది రుణమాఫీ అవుతుందని, మరి అప్పుడు కాలేదా? అప్పుడు అయినాయి, కొన్ని పోయినాయి. 30,000కు 5,500 కట్టమంటుంది ఇప్పుడు ఈ గడియారం బ్యాంక్ కాడ. ఇక నా కాడ లేదు, ఇంట్లో కొట్టుకపోతే రాగా అన్నది ఆగిన. మీరు చెప్పండి, మీతో పాటు చాలా మంది రైతులు వచ్చారు అనుకుంటా, అడవేడి బాగా. ఈరోజు ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్స్, ఎట్లా ఉన్నాయి రైతుల? తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళొక దసరా పండుగ లెక్క ఈరోజు ఈ నల్లగొండ నియోజకవర్గంలోనే ఒక బ్రహ్మాండమైన ఉత్సాహం కనబడతా ఉన్నది. ఈరోజు సాయంత్రం మా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాయకత్వంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులతోటి ఈరోజు ఒక బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసుకొని తర్వాత 4 గంటలకు ముఖ్యమంత్రి గారి సందేశం వినాలనే ఉద్దేశంతో అందరం ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. 2 విషయాలలో ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఏదైతే 6 గ్యారంటీలలో అతి ముఖ్యమైన స్కీమ్ ఇది, దీన్ని ఎప్పుడు అమలు చేస్తారా, వాళ్ళు చేయలేరు అనేది
దృఢప్రాయంతో ఉన్న ప్రతిపక్షాలు ఈరోజు ఆ రోజు ఎన్నికల సమయంలో ఓట్లు పడొద్దనే ఉద్దేశంతో హరీష్ రావు గారు పెద్ద మనిషి నీవు కనుక రుణమాఫీ చేస్తే నేను కంపల్సరీగా రాజీనామా చేస్తా అన్న వ్యక్తి ఈరోజు వారి మీద మాకు ఆ నమ్మకం ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాత వారు రాజీనామా ప్రకటిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నిజంగా కూడా రాజకీయాలలో నైతికంగా ఉన్నప్పుడు అంత ఖచ్చితంగా ఎన్నికలలో మాకు నష్టం చేకూర్చే విధంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినప్పుడు ఇవాళ ఈ స్కీమ్ని అమలు పరుస్తున్నప్పుడు మీరు నైతికంగా రాజీనామా చేయాలని మా నల్లగొండ నియోజకవర్గం జిల్లా పక్షాన వారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంత స్పష్టంగా చెప్పినారు ముఖ్యమంత్రి గారంటే 3 దఫాలలో ఈరోజు ₹1,00,000, తర్వాత ఆగస్టు మొదటి వారంలో ₹1,50,000, 15 ఆగస్టు 15th ఆగస్టు లోపల మొత్తం 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి దక్కుతున్నది. ఎందుకంటే జనం నమ్మే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఒక్కొక్క స్కీమ్ని వనరులను సమకూర్చుకొని ఈరోజు ఈ స్కీమ్ని ముందర పెడతా ఉన్నాం. ఎందుకంటే మీరు తీసుకుపోయిన లోటు బడ్జెట్ ఇవాళనే చూస్తూ ఉన్నారు, మీరు అందరూ చూస్తూ ఉంటారు. బ్రేకింగ్ న్యూస్ ఈరోజు గొర్రెల స్కామ్ నుంచి బయటపడతా ఉన్నారు. ఎవరెవరు అధికారికంగా అందరినీ ఈరోజు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా సాయంత్రం వరకు వాళ్ళు తేలిపోతాయి. మీరు తీసుకున్న స్కామ్స్లో ఏ విధంగా ఉన్నాయి, మేము ఇచ్చే స్కీమ్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. 15 ఆగస్టు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. మేము కూడా మా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కూడా మాకు చాలా తొలిమెట్టు అవుతుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 32 జిల్లా పరిషత్లు, మండల ప్రజా పరిషత్ ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయబావుట ఎగరవేస్తుందని నేను కోరుతాను. దాదాపు దోమలపల్లిలో రైతు వేదికలు పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. అదేవిధంగా నల్గొండ కూడా వస్తున్నారు కదా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు రైతులు. ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ₹1,00,000 వరకు అని ఎప్పుడైతే నిన్న అనౌన్స్మెంట్ చేసి ప్రతి విలేజ్కి రైతుల రుణమాఫీ లిస్టు ప్రకటించడం జరిగింది. ఆ లిస్టు చూసిన కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ ఎవరైతే వర్తిస్తారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఈరోజు ₹1,00,000 వరకు ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పినట్టు 15th ఆగస్టు వరకు 2 లక్షల వరకు రుణమాఫీ అయితే దాని సంతోషంతో వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి 82,999 మంది రైతులకు ఈరోజు రుణమాఫీ ఉంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చేటప్పటికి 36,483 మంది రైతులకు ఈరోజు ₹1,00,000 రుణమాఫీ ఉంది. సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 56,457 మంది రైతులకు రుణమాఫీ కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే రైతులంతా కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ అటు సీఎంకు, జిల్లా మంత్రులకు అందరికీ కూడా పాలాభిషేకం చేసుకుంటూ, అంటే గతంలో ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఎదురు చూసిన రైతులు ఉన్నారో ఒకేసారిగా ఈరోజు ₹1,00,000 రుణమాఫీ, అదేవిధంగా ఆగస్టు 15th కల్లా 2 లక్షల రుణమాఫీ అవుతుందనే నమ్మకంతో రైతులు భరోసాతో ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు స్వచ్ఛందంగా కూడా ఎక్కడైతే కార్యక్రమాలు పెట్టారో రైతు వేదికలు కావచ్చు, అదేవిధంగా ఈ ఇతర కార్యక్రమాలు పెట్టిన చోటకి కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా తరలి వస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండతోటి వచ్చి వాళ్ళంతా కూడా అక్కడ సమావేశంలో పాల్గొననున్నారు. దానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు అది మొత్తం కూడా ఇందులో ఏర్పాటు చేశారు. నల్గొండకు వచ్చేటప్పటికి లక్ష్మీ గార్డెన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా హుజూర్నగర్కు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఏ నియోజకవర్గాల్లో అక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతులతో సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించి 4 గంటల వరకు 4 గంటల తర్వాత ర్యాలీలు, అదేవిధంగా పాలాభిషేకాలతోటి రైతులంతా కూడా ఖుషీగా అయితే కనిపిస్తున్నారు. ఇంకా ఇప్పుడు మనం చూడొచ్చు మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి మధ్యాహ్నం సమయానికెల్లా లక్ష్మీ గార్డెన్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీ తర్వాత అక్కడ మంత్రి పాల్గొన్నారు. మంత్రితో పాటు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే అక్కడి నుంచి అనౌన్స్ చేస్తారో, అనౌన్స్ చేయడంతో పాటు అదేవిధంగా రైతులకు ఉద్దేశించి మాట్లాడున్నారు, దాన్ని విననున్నారు. ఆ తర్వాత సెలబ్రేషన్స్ అయితే జోరుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే కనిపిస్తున్నాయి. యశోద.